నమస్తే, వెల్కమ్ టు డిటీవీ. నేను సహస్ర. ముందుగా ఇవాళ అప్డేట్ చూద్దాం. ఇకపై తమ పార్టీ ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతుందని జేడీయూ అధ్యక్షుడు బీహార్ సీఎం నితీష్ కుమార్ తెలిపారు. ఖేలో యూత్ ఇండియా క్రీడల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. నా పార్టీ కారణంగా అప్పుడప్పుడు అటు ఇటు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇకపై అలా ఉండదు. నన్ను సీఎం చేసిందే బీజేపీ. ఆ పార్టీతోనే మా దోస్తి కొనసాగుతుంది. దీనిలో ఎలాంటి యూటర్న్స్ ఉండవు అని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే మహాధర్నా కూడా నిర్వహిస్తామని అన్నారు. పోలవరం నిర్మాణ ప్రాంతంలోనే నేటి నుంచి 4 రోజుల పాటు నిపుణులు పర్యటించనున్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, ఎర్త్ కమ్ రాక్ ఫిలిం డ్యాం పనులపై ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయనున్నారు. 8వ తేదీ వరకు ఇక్కడే ఉండి గ్యాప్ 1లో చేపట్టిన నమూనా పరీక్షలు, ఎగువ కాఫర్ డ్యామ్ను పటిష్టపరిచే చర్యలు, గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్, కుంగిపోయిన గ్రానైట్ లోపాల సవరణ, పలు అంశాలపై సలహాలు, సూచనలు ఇస్తారు. ఏడాదిగా పెండింగ్లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను జూలైలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. స్థానిక సంస్థలు బీసీలకు 42% రిజర్వేషన్ అంశం పెండింగ్లో ఉండడంతో దానిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై స్పష్టత రాగానే ఎన్నికల స్కెడ్యూల్, ఓటరు జాబితా తయారీ, నామినేషన్ల ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెంచేందుకు ఎల్ఎన్టీ కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం కనిష్ట ఛార్జ్ 10 రూపాయలు ఉండగా దానికి 15 రూపాయలు పెంచే అవకాశం ఉంది. గరిష్టంగా 60 రూపాయలు ఉన్న ఛార్జీలు 75 రూపాయలకు చేరనున్నట్లు తెలుస్తుంది. దాదాపు 25 నుంచి 35% ఛార్జీలు పెంపు ఉండనున్నట్లు సమాచారం. అనుమతి కోసం సీఎం రేవంత్ రెడ్డితో ఈ నెల 8వ తారీఖున ఎల్ఎన్టీ అధికారులు భేటీ కానున్నారు. మే 10వ తేదీ నుంచి కొత్త ఛార్జీలు అమలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో రోడ్లు సరిగ్గా లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 5లో రోడ్డు అధ్వానంగా తయారైంది. సగం రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. వాహనదారుల నుంచి ఎక్కువ మొత్తంలో పన్నులు వసూలు చేసే ప్రభుత్వం ఎందుకని మంచి రోడ్లు నిర్మించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. మంచి రోడ్లు ఉంటేనే ప్రయాణానికి సులువుగా ఉంటుందని, ప్రమాదాలు జరగవని తెలిపారు. రాజ్య యువ వికాసం పథకానికి సిబిల్ స్కోర్ కీలకం కానుంది. గతంలో ఏవైనా లోన్లు తీసుకొని కట్టని వారు అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక దరఖాస్తుదారులు లోన్ హిస్టరీ, సిబిల్ స్కోర్ వివరాలను బ్యాంకుల నుంచి సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వాటి ఆధారంగా 40% అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీమ్ దాదాపుగా 16.25 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రాజెక్టులో భాగంగా కేంద్రం రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయనుంది. రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు ఇవాళ ప్రారంభం కానుంది. ఆధార్ కార్డుకు లింక్ అయిన పట్టాదారు పాసు పుస్తకం ఆధారంగా రైతులకు కార్డులు ఇస్తారు. నేటి నుంచి వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో నమోదు చేసుకోవచ్చు. త్వరలోనే మీ సేవ కేంద్రాల్లోనూ అప్లై చేసుకునే అవకాశం కల్పించనుంది. కేంద్ర ప్రభుత్వం పథకాల అమలుకు ఇవి కీలకం కానున్నాయి. నిన్న జరిగిన నీట్ యూజీ పరీక్ష ప్రశ్నలు విద్యార్థులకు చుక్కలు చూపించాయి. ఫిజిక్స్ ప్రశ్నలు అత్యంత కఠినంగా వచ్చాయని స్టూడెంట్స్ చెప్పారు. మిగతా సబ్జెక్టులోని ప్రశ్నలు కష్టంగా ఉన్నట్లు తెలిపారు. నీట్ యూజీ మొదలైనప్పటి నుంచి ఎన్నడూ అటువంటి ప్రశ్నపత్రం లేదని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. 700 మార్కులు రావడమే చాలా కష్టమన్నారు. ఫలితంగా కట్ ఆఫ్ కూడా బాగా తగ్గే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రివ్యూ మీటింగ్ జరపనున్నారు. అందాల పోటీల ఏర్పాట్లు, వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు బస భద్రతపై అధికారులతో చర్చించనున్నారు. అటు మిస్ వరల్డ్ పోటీలు పాల్గొనేందుకు అందాల తారలు హైదరాబాద్ చేరుకుంటున్నారు. వారికి అధికారులు, కళాకారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలుకుతున్నారు. నేటి నుంచి 28 జిల్లాల్లోని 28 మండలాల్లో భూభారతిని అమలు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దీన్ని దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. రెవెన్యూ సదస్సులో భాగంగా భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యమని చెప్పారు. ప్రతి జిల్లా కలెక్టర్ ఈ సదస్సులో పాల్గొని రైతుల కష్టాలు తెలుసుకునేందుకు, అలాగే వాళ్ళ సమస్యలు, సందేహాలను తీర్చాలని మంత్రి కూడా పేర్కొన్నారు. నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలనేది ప్రతి తెలుగువాడి కోరిక అని హీరో బాలకృష్ణ అన్నారు. ఇటీవల పద్మభూషణ్ అందుకున్న తనను హిందూపురంలో సన్మానించిన సందర్భంగా మాట్లాడారు. నాకు ఆర్టిస్ట్గా పద్మభూషణ్ ఇవ్వడం సంతోషం. ఎన్టీఆర్కు భారతరత్న ఇచ్చినప్పుడే కేంద్రం వాళ్ళను గౌరవిస్తున్నట్లు అని గుర్తు చేశారు. అతి త్వరలోనే ఆయనకు భారతరత్న ఇచ్చి తీరాలన్నది ప్రతి తెలుగువాడి కోరిక అని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నేడు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం ప్రారంభించనుంది. ఇందులో భాగంగా సైంటిస్టులు గ్రామాలకు వెళ్లి రైతులకు వ్యవసాయ సాంకేతికతపై అవగాహన కల్పించనున్నారు. టీం 4 చొప్పున మొత్తం 200 మంది శాస్త్రవేత్తలతో పాటు అగ్రికల్చర్ స్టూడెంట్స్, అధికారులు, అభ్యుదయ రైతులు ఇందులో పాల్గొనున్నారు. నేటి నుంచి జూన్ 13వ తారీఖు వరకు మొత్తం 1200 గ్రామాల్లో ఈ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ టీచర్లు క్లాస్ రూములో ఫోన్లు వాడొద్దని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. క్లాసుల్లో ఫోన్ వాడితే కఠిన చర్యలు తీసుకోవాలని డీఈఓలు, ఆర్డీఓలు డైట్ ప్రిన్సిపల్తో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేసింది. స్కూళ్లను ఆకస్మికంగా తనిఖీలు చేసి దీన్ని పక్కాగా అమలు చేయాలని సూచించింది. అటు సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంపునకు బడిబాటను ఉపయోగించుకోవాలని వెల్లడించింది. పుష్ప 2 మూవీ రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ను నిర్మాతలు అల్లు అరవింద్ పరామర్శించారు. హైదరాబాద్ ఏషియన్ ట్రాన్స్కర్ రిహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్న అతడి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్యం సహా పలు అంశాలపై డాక్టర్లను ఆరా తీశారు. పూర్తిగా రికవరీ కావడానికి ఎంత సమయం పడుతుందనేటటువంటి విషయాలు కూడా అడిగి తెలుసుకున్నారు. చేపల వేటకు వెళ్లిన 24 మంది తమిళనాడు జాలర్లపై శ్రీలంకకు చెందిన వ్యక్తులు దాడికి పాల్పడటంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు చాలా బాధాకరం. శ్రీలంకతో భారత్కు ఉన్న మంచి సంబంధాల దృష్ట్యా విదేశీ వ్యవహారాల శాఖ ఈ ఆదేశంలో చర్చించాలని కోరుతున్నా. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలి. దీనికోసం భారత్ శ్రీలంక నిర్మాతకమైనటువంటి శైలిలో చర్చలు జరపాలని విజ్ఞప్తి చేశారు. నేడు ఉప్పల్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ ఫ్యాన్స్ ఇబ్బంది పడకుండా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు పలు ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతున్నామన్నారు. మైదీపట్నం, ఎల్బీ నగర్, గట్కేసర్, కొండాపూర్, హైత్ నగర్, చంద్రయానగుట్ట, ఇబ్రహీంపట్నం, దిల్సుఖ్ నగర్, బోయిన్పల్లి, చార్మినార్, అఫ్జల్గంజ్, లక్డీ కపుల్, కోటి నుంచి 60 బస్సులు నడపనున్నారు. రాష్ట్రంలో ఇవాళ కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా తీరం మీదుగా ఉత్తర కోస్తా వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు అల్లూరి, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, అలాగే మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. రాష్ట్రంలో 4 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంది. నేడు, రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, వరంగల్, హన్మకొండ, మహబూబాద్, అలాగే ములుగోడు, ఖమ్మం, భద్రాద్రి, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లోనూ అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ DTV న్యూస్.